హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేషనల్ పాలిటిక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి టోటల్గా 7 రాజ్యసభ మెంబర్స్ బీజేపీలోకి జాయిన్ అయ్యారు. వీళ్ళు బీజేపీలోకి ఎందుకు మారారని మనం ఆలోచిస్తే నెక్స్ట్ ఇయర్ 2027లో పంజాబ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికి ముందుగా వీళ్ళు ప్రీప్లాన్డ్గా బీజేపీ వాళ్ళు వీళ్ళని చేర్చుకున్నట్టున్నారు. ఎందుకంటే పంజాబ్లో బీజేపీ వాళ్ళకి బలం లేదు, ఓన్లీ 2-3 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఫుల్ స్ట్రెంగ్త్తో ఉన్నారు. 70% లాస్ట్ టైం 2022లో జరిగిన ఎలక్షన్స్లో 70% ఓట్ బ్యాంక్ తోటి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. అలానే కాంగ్రెస్ కూడా అక్కడ డల్గానే ఉంది. వీళ్ళు అందువల్ల ముందుగా ఒక 1 year ముందుగానే అక్కడ ఫేమస్ అయిన రాఘవ్ చద్దాని, హర్భజన్ సింగ్ లాంటి నాయకుల్ని టోటల్గా 6 రాజ్యసభ మెంబర్లు వీళ్ళు పార్టీలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ ముందు దృష్టిలో పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీని వీక్ చేసి వీళ్ళు లబ్ధి పొందాలని ప్రయత్నంతో వీళ్ళు ఈ అడుగు వేసినట్టుంది. చూద్దాం నెక్స్ట్ 27 పంజాబ్ ఎలక్షన్స్లో ఏం జరగబోతుంది. వీళ్ళు ప్రజల మనసులు గెలుచుకుంటారా? ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ ఒక వన్ టర్మ్ చూశారు కాబట్టి వాళ్ళకి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం.